హాయ్ గాయ్స్ అండ్ ఇవాళ మూవీ వచ్చేసి మనకి 'పుష్ప ది రూల్' అనమాట. అని అందరికీ తెలుసు ఈ మూవీ ఈగర్లీ వెయిటింగ్. అండ్ నేనైతే చూసేసాను భయ్యా. నేను 5:30 షో చూసాను. బట్ నాకు కువ్వడం అయితే కుదరలేదు. అండ్ ఇప్పుడైతే ఇస్తున్నాను. అండ్ మూవీ ఎలా ఉందని అంటే అరాచకం భయ్యా. సినిమా అయితే చాలా బాగుంది. అసలు లిటరల్లీ చెప్తున్నాను. మనకైతే డైరెక్షన్ ఉంటది భయ్యా. ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అంటే మూవీ ఎక్కడ 3 గంటల 20 నిమిషాలు మీకు ఎక్కడ బోర్ కొట్టదు. స్క్రీన్ అలా మిమ్మల్ని హుక్ చేసేస్తదనమాట. అంత బాగా చూపిచ్చాడు. విజువల్స్ గానీ, ఆ వచ్చే సీన్స్ గానీ, ఆ వచ్చే బీజీఎం గానీ, ఆ వచ్చే యాక్టింగ్ గానీ, ప్రతి ఒక్కరి యాక్టింగ్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. నిజం జీవితం ఎలా ఉంటదో అలా చూపిచ్చారనమాట. ఇంక మీ ఊహకే ఇంక వదిలేస్తున్నాను. అండ్ మూవీ ఫస్ట్ హాఫ్ విషయంకొచ్చేస్తే, మూవీ అయితే చాలా చక్కటిగా తీశారు ఫస్ట్ హాఫ్ అనేది. అండ్ ఫస్ట్ హాఫ్ అనేది అందరూ కొంచెం స్లో డౌన్ అయింది అనేసి అంటున్నారు. బట్ నేను చూసేంత వరకు ఫస్ట్ హాఫ్ అయితే నాకు బాగానే నచ్చింది. అండ్ ఫస్ట్ హాఫ్‌లో మనకి ప్లాట్‌లోకి తీసుకెళ్ళడానికి కొంచెం టైం తీసుకుంటారనమాట. అండ్ ఆ టైంని అందరికి లాగలాగా అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ కూడా ఇది లిటరల్లీ చాలా గుడ్ అని చెప్పొచ్చు. బాగా తీసుకెళ్ళాడు. అండ్ ఇంటర్వెల్ సీన్ అయితే ఇది ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అది పరుగల విషయం ఇంటర్వెల్ సీను. అంత బాగుంటది. ఇంకా ఎక్కడైనా ట్రాప్ చేసి పెడతారేమో అనుకుంటున్నాను. అండ్ కొన్ని మీరు రివ్యూస్ చూడకపోవడం బెటర్ నా వరకు నేను అడగడం ఏంటంటే, చాలామంది స్పాయిలర్లు అయితే చేసేస్తున్నారు. అండ్ మూవీలో ట్విస్ట్‌లు ఏం లేదు గానీ, కొన్ని కొన్ని సీన్స్ అయితే అది మీరు థియేటర్‌లో చూస్తేనే మీకు ఆ వైబ్స్ అనేవి వస్తాయన్నమాట. అండ్ ఇంటర్వెల్ సీన్ అయితే చాలా బాగుంది. ఆ ఫీలింగ్స్ సాంగ్స్ అని చెప్పొచ్చు భయ్యా. ఎలా పెట్టాడో తెలుసా? సాంగ్ ఏదో తెచ్చి పెట్టేయాలని అయితే పెట్టలేదు వన్‌లాగా. ఇందులో సాంగ్స్‌కి ఒక మీనింగ్ ఉంటది. అవి వచ్చినప్పుడు ఎందుకొస్తున్నాయో అది కరెక్ట్ రీజనింగ్‌గా తీశారు మనకి సాంగ్స్ కూడా. అండ్ రెగ్యులర్ కొన్ని కొన్ని సీన్స్ అయితే మనకి సాంగ్స్ విన్నప్పుడైతే గూస్ బంప్స్ వస్తాయి. ఆ 'కిసిక్' అనే పాట గానీ, ఈ 'ఫీలింగ్స్' అనే పాట గానీ, ఈ 2 అయితే అరాచకం చెప్పొచ్చు థియేటర్‌లోని. అయితే ఫస్ట్ మన టైటిల్ సాంగ్ అంతగా లేకపోయినా ఓకే. మంచి సిట్యుయేషన్‌లో పడతది. ఏ సాంగ్ అనవసరంగా అయితే పెట్టలేదు భయ్యా. ప్రతి ఒక్క సాంగు భలే పడతది. ఇంకా 'శ్రీవల్లి' సాంగ్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. సరైన సిట్యుయేషన్‌లో అది కూడా పడింది. అండ్ మనకయిపోయిన తర్వాత ఇంక ఇంటర్వెల్‌లోకెళ్ళిన తర్వాత ఈ జాతర సీన్ అనేది మాత్రం మామూలుగా ఉండదు భయ్యా. భలే తీశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ జాతర సినిమా సీన్‌లో అండ్ వచ్చే యాక్షన్ సీన్ కన్నా మన 'అల్లు అర్జున్' గారు చూసే విధానం చాలా భలే ఉంది చెప్పాలంటే. తన కాటికి పెట్టి అసలు భయంకరంగా ఉన్నారు. అంత బాగుంది. అండ్ మీ దగ్గరలో మంచి 4K డాల్బీ విజన్ ఉంటే మీరు ఎళ్లి చూడండి భయ్యా. మీకు చాలా బావుంటదనిపిస్తది ఆ సీన్ చూసిన తర్వాత. అండ్ రెట్లర్ ఎనకాతల అయితే డీఎస్‌పీ మ్యూజిక్‌కి సూపర్ ఆసమ్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ 20 నిమిషాలు భయ్యా. అసలు ఆ సీనే వేరే లెవెల్ అంటే అక్కడ ఇచ్చిన బీజీఎం అయితే ఇంకా ర్యాంప్ అని చెప్పొచ్చు తెలుసా! అంత బాగుంది. అంటే ఈ మూవీకి మెయిన్ మూల స్తంభం ఎవరంటే మన సుకుమార్ ఒక్కటైతే ఇక్కడ వచ్చేసి రష్మిక. అసలు 1లో తన క్యారెక్టర్ చాలా డౌను. అండ్ 2లో అయితే తన క్యారెక్టర్ ఎలా లేపారో తెలుసా భయ్య? చాలా లేపారు. ఇందులో రష్మిక క్యారెక్టర్ చాలా చేసింది. అండ్ బయటనిప్పుడు ఒక అబ్బాయికి పెళ్ళైతే ఒక అమ్మాయి ఎలాగుంటదో ఇంకా ఆ టైప్‌లోనే చేసింది. ఇంక ఈళ్ళిద్దరూ ఒక మ్యారేజ్ అయిపోయింది బయటన కూడా అన్నట్టు చూపిచ్చారు. అంత బాగుంది వీళ్ళిద్దరి మధ్యన బాండింగు. చాలా తీశారు. మన అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అయితే చెప్పక్కర్లేదు భయ్య. కుమ్మేశారు. ఇంకా క్లైమాక్స్ 20 నిమిషాలైతే ఇంకా 'అల్లు అర్జున్' మించి ఇంక యాక్టింగ్ చేయలేరు ఇంకా ఆ సీను. అంత అరాచకం చేసేశారు లాస్ట్ క్లైమాక్స్ 20 నిమిషాలు. అండ్ ఈ మూవీ ప్లాట్‌కొస్తే మీకందరికీ తెలిసిందే. అండ్ నెక్స్ట్ 8 అయ్యింది. 'శేఖర్ సింగ్' ఇక 8 అయ్యింది. అక్కడ 'జాలరెడ్డి' 8 అయ్యాడు. ఇవన్నీ 2లో చూపిస్తాడనమాట. అంటే 2లో అయితే డిఫరెంట్ ఆఫ్ స్టోరీ అని నేనేం చెప్పను. ఆ మూవీకి కంటిన్యూషనే 2. బట్ 2 అయితే మనకైతే చాలా చూపిచ్చారు 1 కన్నా నన్నడిగితే. 1లో ఏంటంటే మనకి ఎలివేషన్ సీన్‌లో 'అల్లు అర్జున్' గారికి రేర్‌గా పడతాయి. అండ్ 1లో ఏంటంటే లైట్‌గా మొత్తం కథ నడుపుతాడు. ఇందులో ఏంటంటే మనకి ఎలివేషన్ సీన్‌లో అయితే భలే చూపిచ్చాడు భయ్య. ఎందుకంటే హీరో ఎంట్రింగ్ మంచిగా చూపిచ్చాడు. అండ్ హీరో మనకి హెలికాప్టర్ షాట్ చాలా చూపిచ్చారు. ఇవన్నీ చాలా చూపిచ్చారు. అండ్ కెమెరామెన్ అయితే ఈస్ వెరీ గుడ్ జాబ్ అని చెప్పొచ్చు భయ్య. కొన్ని విజువల్స్ అయితే అంతలా తీశారనమాట. అండ్ మన సాంగ్స్ కూడా చాలా బాగా నీట్‌గా అందించారు. అండ్ 'రావు రమేష్' గారి యాక్టింగ్ బావుంది. అండ్ అందరిని వదిలేసి ఇప్పుడు మన 'ఫరక్ ఫాజిల్' గురించి చెప్పుకుంటే ఈజ్ వెరీ గుడ్ యాక్టింగ్ అని చెప్పొచ్చు.
తన విలన్ కింద చేసిన, ఒక కమెడియన్ కింద చేసిన ఈ మూవీది ఏది చేశాడో అది మీరే కొనుక్కొని ఒక కామెంట్ చేయండి భయ్య. తను విలన్ కింద చేశాడు, ఒక కామెడీ రోలు చేశాడు, తను మళ్ళీ మోసపోయే రోలు చేశాడు, ఒక హీరో రోలు చేశాడు. మొత్తం అన్ని రోలు కలపగొడితే మన ఫరక్ ఫాజిల్ ఈ సూపర్ ఆసమ్ గాయస్. అండ్ బట్ తనకి స్క్రీన్ ప్రజెంట్ ఎక్కువ ఇవ్వకపోయినా, స్క్రీన్ ప్లే ఎక్కువ ఇవ్వకపోయినా, తను ఉన్నంతసేపు అయితే జనాలను అయితే భలే హుక్ చేశాడని చెప్పొచ్చు. చాలా చాలా బాగా చక్కటిగా చేశారు. మన అల్లు అర్జున్ గారు, రష్మిక మందాన వీళ్ళు ఎలా చేశారో తను కూడా అంతకు మించే చేశాడు. ఎవరి యాక్టింగ్కి తగ్గిందని చెప్పలేదు. ముఖ్యంగా కేశవ గురించి రావాలి. బట్ వాళ్ళలో ఇచ్చిన కామెడీ స్కోప్ ఇందులో అయితే కేశవకి అయితే ఇవ్వలేదు. బట్ సైడ్ రోలే ఇందులో అంటే అంటే అంతేగాని తనని ఎక్కడి వరకు పెట్టాలో అక్కడి వరకు పెట్టేశారు. అండ్ మూవీ అయితే మొత్తం ఫ్యామిలీ కూడా వెళ్ళి చూడొచ్చు భయ్య. అరాచకం చేశారు సినిమాని అయితే, చాలా బాగుంది. అండ్ సినిమాలో ఎమోషన్ సీన్స్ ఈజ్ వెరీ పర్ఫెక్ట్. అండ్ క్లైమాక్స్ వచ్చే ఎమోషన్ సీన్, అండ్ ఇంటర్వెల్లో వచ్చే ఎమోషన్ సీన్, అండ్ ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఎమోషన్ సీన్ ఈజ్ వెరీ వర్కౌట్ అయ్యని చెప్పొచ్చు. అండ్ మెయిన్ రష్మిక మందాన గారు, ఎందుకు నేను ఇలా చెప్తానంటే ఒక సీన్ పడుతుంది, ఆ సీన్ మీరు థియేటర్లో చూసిన తర్వాత మీరు అంటారు డిఎమ్మ పక్క బాగా పడిందని. అండ్ ఫ్యాంటాస్టిక్ గుడ్ జాబ్ అని చెప్పొచ్చు. నేనైతే కరెక్ట్గా చెప్తాను, సుకుమార్ గారు అయితే భలే తీశారని చెప్పొచ్చు. ఎక్కడ మనం తగ్గింది అని మాత్రం లేదు, తగ్గలేదు, పెంచారు. పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. ఇంకా మూవీ అయితే నేను ఇచ్చేసే రేటింగ్ అండ్ పైకి ఒక 4.5 అయితే ఇచ్చేస్తున్నాను. చక్కటి మూవీ భయ్య, ఖచ్చితంగా ఫ్యామిలీతో అయితే మిస్ అవ్వకండి భయ్య. అండ్ ఈ థియేటర్ ప్రిన్స్ అయితే మీరైతే ఎంకరేజ్ చేయకండి, అదైతే నెగ్లెక్ట్ చేసేయండి. 200 కాస్ట్ అని మాత్రం మీరు ఆలోచించద్దు. అది మాత్రం ఆలోచించారంటే సరైన మూవీ మిస్ అవుతారు. వెళ్ళండి, థియేటర్కి వెళ్ళండి. క్లైమాక్స్ గురించి అయినా వెళ్ళండి భయ్య, యాక్టింగ్ గురించి అయినా వెళ్ళండి భయ్య, అంత బాగుంది.